ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఇప్పుడు వరుణ దేవుడు చల్లని కబురు అందించాడు. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాయలసీమ నుంచి మొదలై కోస్తాంధ్ర వరకు ఈ రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 2-3 రోజుల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఇవి పూర్తిగా చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు ధృవీకరించారు. గాలిలో తేమ పెరగడం, మేఘాలు కమ్ముకోవడంతో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు ఉన్న ద్రోణి వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చాయి. దీనివల్ల శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ముప్పు ఉందని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని స్పష్టం చేసింది. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది ఆరంభంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని అంతా భయపడ్డారు. కానీ జూన్ నెలలో ఊహించని విధంగా వర్షాలు పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు కావాల్సిన తేమ నేలల్లో ఉండడంతో దుక్కులు దున్నే పనులకు రైతులు మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేయడంతో సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. విత్తనాలు వేసే సమయం ఆసన్నం కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇస్తున్నారు. ఋతుపవనాల కదలికలను బట్టి విత్తనాలు వేయాలని, వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేస్తున్నందున ఈ ఏడాది దిగుబడికి బాగుంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఏపీలో కురుస్తున్న ఈ వర్షాలు సాగు రంగానికి కొత్త ఊపిరిని పోశాయి. వాతావరణ మార్పులను గమనిస్తూ సురక్షితంగా ఉంటూనే రైతులు తమ వ్యవసాయ పనులను కొనసాగిస్తున్నారు. ప్రకృతి సహకరిస్తుండటంతో ఈ ఏడాది పచ్చని పొలాలతో ఏపీ కలకలలాడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు కూడా వాతావరణ శాఖ ఇచ్చే అప్డేట్స్ గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.